మీ అందరికీ నా వందనాలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిందని, దేవుడు మనకి మంచి అందాన్ని ఇచ్చిందని, దేవుడు మనకి మంచి సుందరమైన అవయవాలు ఇచ్చిందని, దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చిందని, దేవుడు మనకి దేహాన్ని ఇచ్చిందని, వీటన్నిటిని ఉపయోగించుకొని మనం పాపంలో పడిపోయే వారంగా ఉంటే, ఎంతోమంది కుటుంబాలను మనం పాడు చేసే వారంగా ఉంటే, ఎంతోమంది జీవితాలను మనం నాశనం చేసే వారంగా ఉంటే, మన దేహాన్ని మనం పాడు చేసుకునే వారంగా ఉంటే, దేవుడు ఒకానొక టైంలో లెక్క అడిగేవాడిగా ఉంటాడు. భూమి మీద నీకు మంచి దేహాన్ని ఇచ్చిన, భూమి మీద నీకు ఆయుష్ని ఇచ్చిన, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన, సుందరమైన అవయవాలు ఇచ్చిన, మంచి అందాన్ని ఇచ్చిన, నీకు ఇచ్చిన అందాన్ని బట్టి నీకు ఇచ్చిన అందాన్ని మంచికి ఉపయోగించుకున్నావా, చెడుకు ఉపయోగించుకున్నావా అని దేవుడు లెక్క అడిగేవాడిగా ఉంటాడు. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన ఆయుష్ని, నీకు ఇచ్చిన సుందరమైన అవయవాలు, నీకు ఇచ్చిన అందాన్ని, నీకు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు మంచికి ఉపయోగించావా, చెడుకు ఉపయోగించేవాడిగా ఉన్నావా అని దేవుడు మనల్ని లెక్క అడిగేవాడిగా ఉంటాడు. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సుందరమైన అవయవాలను బట్టి, దేవుడు మనకిచ్చిన అందాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన దేహాన్ని బట్టి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా బ్రతికే వారంగా ఉండాలంట. దేవుడు అన్నిటినీ సమృద్ధిగా మంచిగా ఇచ్చినని, దేవుడిచ్చిన దేహంతో, దేవుడిచ్చిన ఆయుష్తో, దేవుడిచ్చిన ఆరోగ్యంతో మనం పాపాలు చేసే వారంగా ఉంటే, మనం ఈ దేహంతో అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటే, ఎంతోమంది జీవితాలను పాడు చేసే వారంగా ఉంటే, ఎంతోమంది జీవితాలను నాశనం చేసే వారంగా ఉంటే, ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసే వారంగా ఉంటే, మన జీవితాలను మనం నాశనం చేసే వారంగా ఉంటే, దేవుడు మనల్ని లెక్క అడిగేవాడిగా ఉంటాడంట. దేవుడు మనల్ని లెక్క అడిగేవాడిగా ఉంటాడంట. కొంతమంది దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగించుకొని, దేవుడిచ్చిన ఆయుష్ని ఉపయోగించుకొని, దేవుడిచ్చిన అందాన్ని ఉపయోగించుకొని, దేవుడిచ్చిన సుందరమైన అవయవాలను ఉపయోగించుకొని, దేవుడిచ్చిన దేహాన్ని ఉపయోగించుకొని ఎన్నో పాపాలు చేసేవారుగా ఉంటారు. విస్తారమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. ఎంతో బహుభయంకరమైన పాపంలో పడిపోయేవారుగా ఉంటారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నాం, దేవుడు మనకిచ్చిన వాటన్నిటి బట్టి దేవుడు లెక్క అడిగేవాడుగా ఉంటాడంట. అందుకే దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చినా కానీ, ఆరోగ్యం ఇచ్చినా కానీ, దేవుడు మంచి సుందరమైన అవయవాలు ఇచ్చినా కానీ, దేవుడు మంచి అందాన్ని ఇచ్చినా కానీ, మంచి దేహాన్ని ఇచ్చినా కానీ, మనం దేవుని కొరకు నీతిగా బ్రతకాలంట, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలంట. దేవుడు ఇచ్చిన దేహాలతోని, దేవుడు ఇచ్చిన అవయవాలతోని మనము దేవుడిని మహిమపరిచే వారంగా ఉండాలంట. కొంతమంది దేవుడు కళ్ళు ఇచ్చిందని, చెవులు ఇచ్చిందని, నోరు ఇచ్చిందని విస్తారంగా పాపం చేసేవారుగా ఉంటారు. కళ్ళతో పాపం చేసేవారుగా ఉంటారు, చెవులతోని చెడు మాటలు వినేవారుగా ఉంటారు, నోటితో విస్తారంగా చెడు మాటలు పలికేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవుడు మనల్ని లెక్క అడిగేవాడిగా ఉంటాడు. ఈ లోకంలో కళ్ళు లేక బాధపడేవారు ఎందరో ఉన్నారు, చెవులు వినరాక ఎందరో బాధపడేవారుగా ఉన్నారు, మోగవారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. దేవుడు ఇచ్చిన మంచి అవయవాలని మనం మంచికి ఉపయోగించుకోవాలంట. మన చూపులు కానీ, మన వినే మాటలు కానీ, మనం మంచి మాటలు వినేవారంగా ఉండాలంట. మన చూపులు మంచిగా ఉంచుకోవాలంట. మనం మాట్లాడే మాటలు మంచి మాటలు, మన నోటితోనే మనం మంచి మాటలు మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది దేవుడు మంచి కళ్ళు ఇచ్చిందని, దేవుడు మనకి చెవులు వినపడేలా చేస్తుందని, మంచి మగవారిగా పుట్టించకుండా మంచిగా మాట్లాడేవారుగా ఉంచిందని వాటిని ఉపయోగించుకొని కొంతమంది విస్తారంగా పాపం చేసేవారుగా ఉంటారు. పాపంలోని పడిపోయేవారుగా ఉంటారు.
ఎంతోమంది జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసేవారుగా ఉంటారు. విస్తారంగా నోటితో అనేక మందిని తిట్టేవారుగా ఉంటారు. అనేక మందిని దూషించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, దేవుడు మనకిచ్చిన అవయవాలను చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. మంచికి ఉపయోగించుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమందికి దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. కొంతమందికి దేవుడు మంచి మంచి జాబుల్ని ఇస్తూ ఉంటాడు, ఆస్తిని ఇస్తూ ఉంటాడు, ఐశ్వర్యం ఇస్తూ ఉంటాడు, ఉన్నతమైన పదవులను ఇస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని అనేక రకమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటారు. వారి జీవితాన్ని వారు నాశనం చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన జాబులను, దేవుడు వారికి ఇచ్చిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఉన్నతమైన పదవులను, దేవుడు వారికి ఇచ్చిన ఉన్నతమైన జాబులను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ ఉపయోగించుకొని పాపం చేసేవారుగా ఉంటారు. పాపంలో పడిపోయేవారుగా ఉంటారు. వారి జీవితాలను వారు నాశనం చేసుకునేవారుగా ఉంటారు. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటారు. పదవి ఇచ్చిందని, ఉన్నతమైన పదవిలో ఉన్నారని, ఉన్నతమైన జాబులు చేస్తున్నారని, ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని, ఆరోగ్యం ఉందని, బలం ఉందని, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నామని దాన్ని బట్టి గర్వించి అతిశయించి పాపంలో పడిపోయేవారుగా ఉంటారు. దేవుడిచ్చిన జాబులను, దేవుడిచ్చిన ఉన్నతమైన పదవులను, దేవుడిచ్చిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చిన వాటిని మంచికి ఉపయోగించుకోకుండా పాపానికి ఉపయోగించేవారుగా ఉంటారు. పాపం చేసేవారుగా ఉంటారు. దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని అనేక రకమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటారు. ఎంతమంది కుటుంబాలను నాశనం చేసేవారుగా ఉంటారు. వారి జీవితాలను వారు పాడు చేసుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలా పాడు చేసుకునే వారంగా ఉంటే భూమి మీద నీకు జాబులు ఇచ్చిన, ఉన్నతమైన పదవులు ఇచ్చిన, ఆస్తిని ఇచ్చిన, ఐశ్వర్యాన్ని ఇచ్చిన, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఎలా ప్రవర్తించినావు అని దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి జాబులను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఉన్నతమైన పదవులను, ఉన్నతమైన జాబులను వాటిని ఉపయోగించుకొని పాపం చేయకూడదు అంటున్న దేవుడు. కొంతమంది వాటిని ఉపయోగించుకొని విస్తారమైన పాపం చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటారు. ఎంతోమంది కుటుంబాలను పాడు చేసేవారుగా ఉంటారు. వారి జీవితాలను వారు నాశనం చేసుకునేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనమే నష్టపోదాం అంటున్న దేవుడు. ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. దేవుడు మన జాబుల మీద కొట్టినప్పుడు, మన ఆస్తి మీద, ఐశ్వర్యం మీద కొట్టినప్పుడు, ఉన్నతమైన పదవుల మీద కొట్టినప్పుడు, ఉన్నతమైన జాబుల మీద కొట్టినప్పుడు మనము తట్టుకోలేము. ఆ జాబులు కోల్పోయినప్పుడు, ఆస్తిని కోల్పోయినప్పుడు, ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు, ఉన్నతమైన పదవులు కోల్పోయినప్పుడు, ఉన్నతమైన జాబులు కోల్పోయినప్పుడు మనం తట్టుకోలేము. అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఇచ్చిన వాటిని మంచికి ఉపయోగించుకోవాలంట. దేవుడు ఇచ్చిన వాటితో, దేవుడు అన్నీ ఇచ్చిందని మన వాటితో పాపం చేసే వరంగా ఉంటే, అనేక మంది జీవితాలను నాశనం చేసే వరంగా ఉంటే, అనేక మంది కుటుంబాలను నాశనం చేసే వరంగా ఉంటే, మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే వరంగా ఉంటే, మనం పాపంలో పడిపోయే వరంగా ఉంటే దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా ఉంటాడు. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చిందని, ఆయుష్ని ఇచ్చిందని, పనిచేయడానికి శక్తిని ఇచ్చిందని, సుందరమైన అవయవాలు ఇచ్చిందని, అందాన్ని ఇచ్చిందని, మంచి దేహాన్ని ఇచ్చిందని, మంచి కళ్ళు ఇచ్చిందని, మంచి చెవులు ఇచ్చిందని, మనము వాటిని ఉపయోగించుకొని పాపంలో పడిపోయే వరంగా ఉంటే, వాటిని ఉపయోగించుకొని అనేక మంది జీవితాలను నాశనం చేసే వరంగా ఉంటే, అనేక మంది కుటుంబాలను నాశనం చేసే వరంగా ఉంటే, వాటిని ఉపయోగించుకొని అనేక రకమైన పాపాలు చేసే వరంగా ఉంటే, దేవుడు ఆరోగ్యం మీద కొట్టినప్పుడు మనం బ్రతకలేము. ఆరోగ్యం లేక ఈ లోకంలో ఎందరో బాధపడేవారుగా ఉన్నారు. దేవుడు ఆరోగ్యం మీద కొట్టినప్పుడు మనం బ్రతకలేము. ఈ దేహానికి అనేక రకమైన జబ్బులు వస్తే మనం బ్రతకలేము, తట్టుకోలేము మనం. దేవుడు మన అందం మీద కొట్టినప్పుడు,
మనం తట్టుకోలేం. ఇలా ఈ లోకంలోని ఎందరో అవయవాలు లేక ఎందరో బాధపడేవారుగా ఉన్నారు. కుంటివారుగా, గుడ్డివారుగా, చెవిటివారుగా, మగవారుగా ఎందరో ఉన్నారు. కాళ్ళు లేని వారు ఎందరో ఉన్నారు. చెవులు లేని వారు ఎందరో ఉన్నారు. చేతులు లేని వారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలోని అందహీనంగా ఉండేవారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలోని ఆరోగ్యం లేక బాధపడేవారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలోని అనేక విధాలుగా బాధపడేవారు ఎందరో ఉన్నారు. అందుకే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన సుందరమైన అవయవాలని, దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని మనం వాటిని మంచికి ఉపయోగించుకోవాలంట. కొంతమంది వాటిని ఉపయోగించుకొని అనేక రకమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. దేవుడు అంటున్న ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా దేవుడిచ్చిన అవయవాలను, దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ని ఉపయోగించుకొని మనం అనేక రకమైన పాపంలో పడిపోయే వారంగా ఉంటే మనమే నష్టపోతాం అంటున్న దేవుడు. దేవుడు మన జాబుల మీద కొట్టినప్పుడు మన జాబులు కోల్పోయే వారంగా ఉంటే మనం బ్రతకలేము. దేవుడు ఉన్నతమైన పదవుల మీద కొట్టినప్పుడు ఉన్నతమైన పదవులు మనం కోల్పోయే వారంగా ఉంటే మనం తట్టుకోలేము. దేవుడు మన ఆరోగ్యం మీద కొట్టేవాడిగా ఉంటే మనము ఆరోగ్యం కోల్పోయినప్పుడు మనము బ్రతకలేము, మనం తట్టుకోలేము. ఈ దేహానికి ఏమైనా జబ్బు వచ్చినప్పుడు, ఈ దేహానికి ఏమైనా రోగం వచ్చినప్పుడు మనము తట్టుకోలేము. అవయవాల మీద దేవుడు కొట్టినప్పుడు మనం కాళ్ళు చేతులు కోల్పోయే వారంగా ఉంటే, ఈ దేహానికి ఏమైనా బలహీనతలు వచ్చేవిగా ఉంటే మనం తట్టుకోలేము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.